హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తున్నాను. సో మీరు కాలేజీలో డిఫరెంట్ ఎగ్జామ్స్ రాసి మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే పొందుతారు కదా. సో మేనేజ్మెంట్ కోటా కానీ లేకుంటే కన్వీనర్ కోటా ద్వారా మీరు కాలేజీలో అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు కదా, డిగ్రీకి కానీ లేకుంటే పీజీకి కానీ ఎంసీఏ ఎంబీఏ వీటికి అయితే. సో వీటికి సంబంధించి ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు మీరైతే సర్టిఫికేట్స్ ఇవ్వాలి కదా. సో సర్టిఫికేట్స్ని ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్కి అయితే వెళ్తారు కదా. సో సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మిమ్మల్ని కాలేజీ వాళ్ళు అయితే అడుగుతారనమాట. సో దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాలేజీ వాళ్ళకి ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే చిన్న ట్రిక్ అయితే అంటే నేను చేశాను, నాకైతే సక్సెస్ అయింది. మీకు అవుతుందో అవదో తెలియదు, మా ఫ్రెండ్కి అవ్వలేదు, నాకైతే అయ్యింది. ఏం చేయాలంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ లేకుంటే 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ. సో మీ దగ్గర మీకు ఫ్యూచర్లో వేరే డిగ్రీ మీద జాబ్ చేయడానికి కానీ లేదంటే ఇంకేదైనా చేయడానికి కానీ మీ సర్టిఫికేట్స్ మీకు కావాలి అనుకుంటే మీరు వాటిని ఏం చేస్తారంటే కలర్ జిరాక్స్ అంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్ స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి దాన్ని మీరు లామినేషన్ చేయించండి. ఏదైతే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఉందో దాన్ని మీరు స్కాన్ చేసి ఆ స్కాన్ని ప్రింట్ తీసి దాన్ని లామినేషన్ చేయించండి. సేమ్ ఒరిజినల్ ఉన్నట్టే ఉంటుంది. అంటే పేపర్ క్వాలిటీ చూసుకోండి. నార్మల్ A4 షీట్లో చీప్ క్వాలిటీ అయితే చేయించండి. కొంచెం కాస్ట్లీ ఉన్న పేపరు, కొంచెం పాష్గా ఉన్న పేపర్ అయితే చూడండి. A4 షీట్ అయినా కొంచెం థిక్ వైట్ ఉన్నా బాగుంటుంది, కానీ మరి చీప్ క్వాలిటీ పేపర్ అయితే దొరికిపోతాం అనమాట. సో ఆ పేపర్ని మీరు లామినేషన్ చేపిస్తారు కదా, దాన్ని మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అడిగితే మీరైతే అవి ఇవ్వండి అనమాట. సో దొరికితే ఒరిజినల్ ఇచ్చేద్దాం, దొరకకపోతే మన సర్టిఫికేట్స్ మన దగ్గర ఉంటాయి. సో నాకైతే వర్కౌట్ అయిందనమాట. సో నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యాను. సో నా డిగ్రీ సర్టిఫికేట్ నా దగ్గరే ఉంది. నేనైతే కాలేజీలో వేయలేదు, వాళ్ళు అడగలేదు, నేను దొరకలేదు. బట్ మా ఫ్రెండ్ దొరికేసాడు అనమాట. మా ఫ్రెండ్ సర్టిఫికేట్లు అయితే దొరికేసాయి. వాడిని అయితే భయపెట్టి సర్టిఫికేట్లు ఖచ్చితంగా కావాలి, మీకు స్కాలర్షిప్ రాదు, ఫీజు రింబర్స్మెంట్ రాదు అని భయపెట్టి తీసేసుకున్నారు. సో వాడు కూడా ఫీజు రింబర్స్మెంట్ రాదేమోనని భయపడి సర్టిఫికేట్స్ అయితే తీసేసుకున్నాడు. సో కొంతమంది చెప్తారు కదా కాలేజీ వాళ్ళకి మన సర్టిఫికేట్స్ పెట్టుకునే రైట్ లేదు అది ఇది అని. సో కంపల్సరీగా అయితే మరి ఎవరు ఆగట్లేదు. ప్రతి ఒక్కరికి మన సర్టిఫికేట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. గవర్నమెంట్ కాలేజీ అయినా మనం సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదనమాట. ఈ ట్రిక్ ఫాలో అయితే సక్సెస్ అయితే మీ అదృష్టం లేకుంటే లేదనమాట. సో అంటే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ చేసేటప్పుడు మీకు డిగ్రీ మీద వేరే పార్ట్ టైం జాబ్ కానీ చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్స్ యూస్ఫుల్ అవుతాయి, ఒరిజినల్ బయట జాబ్ కానీ అనే ఉద్దేశంతో అయితే నేనైతే చెప్తున్నాను. సో ఇదనమాట. మీకు నచ్చితే చేసేయండి, చేయాలనుకుంటే లేదంటే లేదు. సో ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే హెచ్ఎంఎన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.